ఫ్రెండ్స్, ఈ అమ్మాయి అయితే ఒక విషపూరితమైన యాసిడ్ అయితే మింగేస్తుంది. తర్వాత తన చర్మం అనేది చాలా అంటే చాలా పదునుగా మారిపోతుంది. అలానే స్పైడర్ మ్యాన్ లాగా హుక్స్ అయితే వస్తాయి. తర్వాత తనైతే తన మోచేతి నుంచి అయితే హుక్కుని చూసి చాలా అంటే చాలా షాక్ అయ్యి దాన్ని అయితే కట్ చేస్తుంది. తర్వాత అది అకస్మాత్తుగా లోపలికి అనేది ఇంకిపోవడం వల్ల లోపల నుంచి అయితే అమ్మకు ఇంజెక్షన్ అయిపోతుంది. తర్వాత డోర్ తెరవాలనుకుంటుంది, కానీ అది ఓపెన్ కాదు. దాంతో పనిచేస్తుంది, ఊరిపోతుంది. తర్వాత తనైతే అక్కడి నుంచి బయటికి వెళ్ళడంతో అక్కడి నుంచి అలారం అయితే మోగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా చూసి ఈ మీద అకస్మాత్తు దృష్టిలోకి వెళ్ళిందనుకుని తనైతే వెంబడిస్తారు. వెంటనే అతను చిన్నపిల్లల వాటిలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఒక అమ్మాయి అయితే చూస్తుంది. ఆమెకైతే కాముకొండమని సైగ చేస్తుంది. చేయగానే అతను అయితే పైకి ఎక్కేస్తుంది. ఎక్కిన తర్వాత తను అట్నే చూస్తుంటే తన కాముకొండమని చెప్తుంది. చెప్పిన వెంటనే ఆమె అయితే చాలా అంటే చాలా కాముగా ఉంటుంది. తర్వాత అక్కడికి వచ్చిన గాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత తను దిగేసి ఆ లాకెట్లోంచి కొన్ని గింజలు అయితే కిందకి వేసేస్తుంది. ఆమెతో కొద్దిసేపు మాట్లాడి తన చర్మాన్ని చెక్ చేసుకుంటే ఇది వింతగా మారుతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత తన గోళ్ళను పెరిగేసుకుంటుంది. తర్వాత అక్కడి నుంచి ఒక కాల్ వస్తే ఆమె ఆ కాల్ని లిఫ్ట్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అక్కడి నుంచి ఒక వ్యక్తి అయితే వస్తారు. వచ్చిన వెంటనే అక్కడి నుంచి కార్స్ వచ్చి ఆమె పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఆమె అయితే అక్కడ ఒక చైర్లో కూర్చున్నట్టయితే కనిపిస్తుంది. తర్వాత తన హుక్తో తనని కట్ చేసుకొని తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. అక్కడక్కడ ఒక చర్మం లాంటి మాంసం కనపడితే దాన్ని అయితే అప్పుడే అమాంతంగా తినేస్తుంది. తను షాక్ అయిపోతుంది, ఈ విధంగా నేను ఎందుకు మారాను. అప్పుడే అక్కడికి కార్డ్స్ రాగానే అక్కడ వాళ్ళని అయితే కొట్టాలని ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ మీద ఉమ్ము వేయడంతో అది యాసిడ్ లాగా అవడంతో వాళ్ళ కళ్ళు అయితే కనపడకుండా పోతే తర్వాత తనైతే కాలిపోతూ ఉంటుంది. తర్వాత అక్కడికి గార్డ్స్ వచ్చి ఆమెను పట్టుకుంటారు. తర్వాత ఆమెనైతే చర్మం చెక్ చేసుకుంటే ఏదో వింతగా మారుతున్నట్టు, తన చెవులు కూడా మారిపోతున్నట్టయితే తనకు అనిపిస్తుంది. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి నేను మారుస్తాను అంటాడు. తను నమ్మి అతనితో అయితే వెళ్తుంది. తను కూడా ఏంటంటే తనను మోసం చేస్తాడు. ఆమెను అక్కడ అకస్మాత్తు స్థితిలోకి పంపించి తనతో రీసెర్చ్ అయితే చేస్తాడు. ఆమె లేచి చూడంగానే తన ల్యాబ్లో ఉంటుంది. అతను అవతల మాట్లాడుతున్న విషయం కూడా తనకు వినిపిస్తుంది. ఎందుకంటే తన చెవులు చాలా అంటే చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడే తను అకస్మాత్తు స్థితిలోకి పోవడంతో వాళ్ళైతే ఒక ఇంజక్షన్ అయితే ఇవ్వాలనుకుంటారు. ఇవ్వడంతో తనైతే దాన్ని నటిస్తున్నట్టు నటించి తనైతే తన్నేసి తన ఇంజక్షన్ తనకే ఇచ్చేస్తుంది. తర్వాత తన ఫింగర్ ప్రింట్స్తో అక్కడి నుంచి అయితే బయటకు వెళ్ళిపోతుంది. అక్కడికి ఒక వ్యక్తి అయితే వస్తాడు. అక్కడ ఒక వ్యక్తితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. తనైతే యాసిడ్తో ముంచేసి తనైతే అక్కడి నుంచి పారిపోతుంది. తను పారిపోయిన తర్వాత అక్కడికి గార్డ్స్ వస్తే ఆమె అక్కడ ఒక పిల్లవాడిని చూసి అతన్ని కూడా బయటికి తీసుకుని అయితే వస్తుంది. వచ్చిన వెంటనే అక్కడ వాళ్ళు చూసి ఇతను నా కొడుకు అనుకొని అక్కడి నుంచి తను పారిపోకుండా అతన్ని కాపాడాలనుకుంటాడు. అప్పుడు అతనైతే అతన్ని వదిలేస్తాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె అక్కడి నుంచి దూకేస్తూ ఉంటుంది. దూకడంతో వాళ్ళైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు, ఈమె ఎలా దూకిందని అనుకుంటారు. అప్పుడే అక్కడి నుంచి తన ఫ్రెండ్తో పారిపోతూ ఒక గేట్ దగ్గరికి వస్తారు. ఆమె ఏం ఆలోచించకుండా హుక్తో అలా కట్ చేస్తుంది. అదైతే చెగిపోతుంది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళైతే